నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎలక్షన్స్ లో షాక్ తగలనుందా? కేజ్రీవాల్ అండ్ టీం పరిపాలనకు ఢిల్లీలో శుభం కార్డు పడబోతోందా? నిన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలైతే ఇలాగే చెప్తున్నాయి. ఆప్ కోటాలో బీజేపీ పాగా వేయడం ఖాయమని చెప్తున్నాయి. అధికారానికి అవసరమైన స్థానాలను బీజేపీ చాలా ఈజీగా గెలవబోతోందని దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ ఏకపక్షంగా రిజల్ట్ ఇచ్చింది. ఢిల్లీ గాలి మారుతోంది. గత 10 ఏళ్లుగా చీపురు పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు ఈసారి మాత్రం బీజేపీ వైపు నిలబడ్డట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎన్నికలపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా బలహీన పడకపోయినా బీజేపీ మాత్రం చాలా బలంగా ఎదిగిన తీరు ఎగ్జిట్ పోల్స్ తో అర్థమవుతోంది. మరోసారి అధికారాన్ని అందుకొని హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆమ్ ఆద్మీ ఆశలు తీరే అవకాశం లేదని ట్రెండ్స్ అయితే తేల్చి చెప్తున్నాయి. దాదాపుగా ఏ ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్ చూసినా ఆప్ ఓడిపోతోంది అని, బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కబోతోంది అని వన్ సైడెడ్ గా రిజల్ట్ కనిపిస్తోంది. మరి ఈ ఫలితాల సరళి గమనిస్తే కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని కూడా అర్థమవుతోంది. ఇక ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలున్నాయి. అందులో అధికారానికి కావలసిన సంఖ్య 36. ఈ నంబర్ను బీజేపీ ఈజీగానే సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చెప్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీకి 51 నుంచి 60 సీట్లు రాబోతూ ఉండగా ఆమ్ ఆద్మీకి 19 లోపు సీట్లకే పరిమితం కాబోతోంది. పోల్ డైరీ సర్వే ప్రకారం బీజేపీకి 42 నుంచి 50, ఆమ్ ఆద్మీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ ఇన్సైడ్ సర్వే ప్రకారం బీజేపీకి 40 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 25 నుంచి 29 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్పిన ప్రకారం బీజేపీకి 39 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 25 నుంచి 28 సీట్లు వస్తాయి. ఇక జేవీసీ సర్వే ప్రకారం బీజేపీకి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31 స్థానాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీకి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31 సీట్లు దక్కే అవకాశం ఉంది. పీమార్క్ సర్వే ప్రకారం ఫలితాలు బీజేపీకి 39 నుంచి 49, ఆమ్ ఆద్మీకి 21 నుంచి 31 సీట్లు రాబోతున్నాయి. డివి రీసెర్చ్ సర్వే ప్రకారం బీజేపీకి 36 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 26 నుంచి 34 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాట్రిస్ సర్వే ప్రకారం బీజేపీకి 35 నుంచి 40, ఆమ్ ఆద్మీకి 32 నుంచి 37 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వన్ సైడెడ్ గా అధికారం దక్కించుకోవడం ఖాయమే అని అనిపిస్తోంది. కానీ ప్రతి ఎగ్జిట్ పోల్స్ లో ఏదో ఒక సర్వే ఫలితం అయితే ఆకట్టుకుంటోంది. ఆ రిజల్ట్ ప్రత్యేకంగా మిగతా ఫలితాలకు భిన్నంగా ఉంటూ మరో పార్టీకి అధికారాన్ని సూచిస్తోంది. ఢిల్లీ ఎన్నికలపై కూడా ఓ సర్వే అలాగే ఫలితాన్నిచ్చింది. ఆమ్ ఆద్మీకి స్పష్టమైన అధికారం వస్తుందని అంచనాలు వేసింది. అదే వి ప్రిజైడ్ సర్వే. ఈ సంస్థ ప్రకటించిన ఫలితం ప్రకారం ఆమ్ ఆద్మీ ఏకంగా 46 నుంచి 52 సీట్లు సాధించి మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటుంది. బీజేపీ మాత్రం 18 నుంచి 23 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇక ఇప్పుడు చెప్పుకున్న 10 సర్వేల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 3 లోపే సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళిని గమనిస్తే బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో నిజమెంతో తేలాలంటే అధికారిక ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిందే. ఢిల్లీ ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సరళిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ అక్కడ శాసనసభ ఎన్నికల్లో గెలవబోతోందని మీరు భావిస్తున్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.